ఆగిపోయింది శైలు మాట. ఆ మాటకే ఆమె చూపిస్తున్న చిన్నపాటి అసహనం కూడా మాయమైపోయింది. నా భర్త ఒక తాగుబోతు శైలు. 2 ఆడపిల్లలు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో. వయసుకు వచ్చేశారు. వాళ్ళకి 3 పూటల తిండికి, ఇంట్లో ఖర్చులకి సరిపోతుంది నా జీతం. ఇంకా వాళ్ళ కోసం, వాళ్ళ పెళ్లి కోసం ఎక్కడి నుంచి తెచ్చేది అని అంది కన్నీళ్లతో. శైలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనకు తన అమ్మ గుర్తొచ్చింది వెంటనే. అతను నిన్ను మంచిగా చూసుకోమని, కాపలా కాయమని నాకు ఈ డబ్బును ఇచ్చాడు. అంతేకాని వేరే ఉద్దేశ్యంతో కాదు. నేను కాకపోతే ఇంకొకరు నా జాబ్లోకి వస్తారని బెదిరించాడు. ఇక్కడ నాకు పని పోతే నా ఇల్లు జరగడం కష్టమవుతుంది. అందుకే తప్పక ఒప్పుకున్నాను. అప్పటికీ చెప్పాను తన వల్ల నీకు ఎలాంటి ఆపద రాకూడదని. సరే అన్నాడు. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, అతని డబ్బులు అతనికి ఇచ్చేస్తా. ఎలాగో పక్క రోజు నా జాబ్లోకి ఇంకొకరు వస్తారు అంది కళ్ళు తుడుచుకుంటూ. వద్దు మేడం, మీరు ఇక్కడే ఉండండి. నా వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అవడం నాకు ఇష్టం లేదు. అమ్మ విలువ, ఫ్యామిలీ విలువ, కష్టాల విలువ తెలుసు నాకు. మీరు మీ డబ్బుకి న్యాయం చేయండి. నేనేం చేయాలో నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది రూమ్లోకి. శైలు వెళ్ళడంతో అప్పటి వరకు తన ఫోన్లో లైవ్ ఆడియో వింటున్న సాయి లిప్స్ మీద ఒక సర్కాస్టింగ్ స్మైల్ వచ్చేసింది. సార్ అంది వార్డెన్. గుడ్, నేను ఏం చెప్పమన్నానో అలాగే చెప్పావు. తను ఎప్పుడు అడిగినా ఇలాగే ఏదో ఒక మెలో డ్రామా ఆడి 4 సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి 2 కన్నీటి బొట్లు కార్చు. అదే వింటుంది నీ మాట అని కాల్ కట్ చేసి తన వర్క్లో బిజీగా అయిపోయాడు. 2 రోజుల తర్వాత శైలు కాలేజ్కి, రెస్టారెంట్కి వెళ్ళలేదు. వార్డెన్ తన పనికి తీసుకున్న డబ్బుకి సమన్యాయం చేస్తుంది. శైలు వినకపోతే సెంటి డైలాగులు చెప్తూ తనని డైవర్ట్ చేసి మరీ తన వృత్తి ధర్మం పాటిస్తుంది. వార్డెన్ కన్నీళ్లకు కరిగిపోతుంది శైలు. కారణం అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవ్వడం. హాస్టల్ గేట్ కూడా దాటలేదు తను. రేష్మ కాలేజ్కి వెళ్తూ కవిత నోట్స్ తెచ్చి శైలజాకి ఇస్తుంటే తను నోట్ చేసుకుంటుంది. అయితే ఎప్పుడూ లేని ప్రశాంతత తనకు దొరికిందని చెప్పాలి ఈ 2 డేస్లో. చాలా రోజుల తర్వాత తనకు మనశ్శాంతి, తీరిక, కంటి నిండా నిద్ర, మంచి ఆహారం అన్నీ వెరసి తన హెల్త్ని త్వరగా క్యూర్ అయ్యేలా చేశాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళకపోవడంతో సాయంత్రం రెస్టారెంట్కైనా వెళ్ళాలనుకుంది. ఆ గొడవ తర్వాత తనకు అక్కడ అస్సలు జాబ్ ఉందో లేదో కూడా తెలియక తెలుసుకుందామని స్టార్ట్ అయింది. వార్డెన్కి చెప్పి వెళ్ళింది. అదే మ్యాటర్ ఇంకొకరికి చారవేసి తన ధర్మాన్ని నెరవేర్చింది వార్డెన్. రెస్టారెంట్ ముందు ఆటో దిగింది శైలు. పేరు ఇచ్చేసి వెనక్కి తిరిగి చూసిన శైలు షాక్ అయింది. కారణం ఆ రెస్టారెంట్ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం చూసి. ఫుల్ రిచ్గా ఉన్న ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చి నిల్చుంది. తనని అస్సలు రాణిస్తారా లోపలికి అని అనుకుంటూ నడిచింది. అంతా చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకు ముందు ఎవరు ఎక్కడ ఉండేది, ఏం పని చేస్తున్నారో కూడా తెలియనంత గజిబిజిగా ఉన్న ఏరియా ఇప్పుడు నీట్గా ఉన్న డ్రెస్ కోడ్తో ఎక్కడ ఎంతమంది ఉండాలో అంతమంది మాత్రమే ఉన్నారు. కానీ ఎక్కువ వర్కర్స్ ఉన్నారు ఇప్పుడు. ఇంతకు ముందు ఒకరే 4 పనులు చేసేలా ఉండేది. ఇప్పుడు ఎవరికి అలర్ట్ చేసినా పనిని వారే చేస్తున్నారని వాళ్ళ డ్రెస్ కోడ్ చెప్తోంది. ఏయ్ శైలు పిలిచింది కార్నర్ టేబుల్ దగ్గర నిల్చున్న అమ్మాయి. ఎంట్రన్స్ దగ్గర ఉన్న శైలుని చూసి వెళ్ళింది శైలు. ఎలా ఉంది హెల్త్? బాగుంది కదా ఇప్పుడు? తను చాలా హ్యాపీగా నవ్వుతూ ఆశ్చర్యంగా చూస్తున్న శైలజతో ఏమైంది అంది. నిన్ను ఎప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు నేను అంది అయోమయంగా చూస్తూ. ఎందుకంటే ఆ నీలకంఠం గాడు ఉన్నాడుగా. రోజు వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో భయంతో ఆలోచించడానికి సరిపోయేది టైం. ఇంకా వర్క్ని ఎంజాయ్ చేసేంత టైం ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు ఆ భయం, టెన్షన్ లేదు కదా. వాడి పీడ విరగడ అయ్యింది. అంతేకాకుండా మన శాలరీస్ కూడా డబుల్ అయ్యాయి కదా. అదే నా సంతోషానికి కారణం అంది నవ్వుతూ. ఏంటి నువ్వు అనేది అని అడిగింది శైలు. ఓ సారీ, నీకు చెప్పలేదు కదూ. మన రెస్టారెంట్ని వేరే వాళ్ళు కొనుక్కున్నారు. పెద్ద కంపెనీ సీఈఓ అంటూ. ఇప్పుడు అతనే దీనిని ఓనర్ అంది శైలునే చూసి నవ్వుతూ. ఆ సార్నే మన హోటల్ మొత్తాన్ని 2 రోజుల్లో మార్చేయాలని చెప్పి ఇదిగో ఇప్పుడు నువ్వు చూసి షాక్ అయ్యేంతగా చేంజ్ చేయించాడు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు మన మేనేజర్ ఎవరో కాదు, గిరి అన్నయ్యనే అంది హ్యాపీగా. అవునా అంది షాక్తోని. అవును శైలు అంటూ వచ్చాడు గిరి. కంగ్రాట్స్ అన్నయ్య అంది నవ్వుతూ. ఎవ్వరు కొనుక్కుంటే ఏంటి, మన జీతాలను పెంచి మంచిగా టెన్షన్ లేకుండా పని చేసుకునేలా చేసిన ఆ సీఈఓ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంది ఆ అమ్మాయి. శైలు నీకు ముఖ్యమైన విషయం చెప్పనా అంది తనని దగ్గరకు పిలిచి. ఏంటి అంది. ఆ నీలకంఠం గాడి దగ్గర అప్పు తీసుకున్న మనలో కొందరు ఆడవాళ్ళు డబ్బులు కూడా ఇంకా తిరిగి ఇవ్వక్కర్లేదని సీఈఓ సార్ ఆర్డర్ పాస్
పాస్ చేశారంట. గిరి అన్నయ్యనే చెప్పారు అంది. ఈసారి శైలు నిజంగానే షాక్ అయింది. అలా షాకుల తర్వాత అన్నయ్య మరైతే నా జాబ్ ఉన్నట్టే కదా అని అంటున్న శైలుతో, ఉంది శైలు, కానీ ఇక్కడ కింద కాదు, పై ఫ్లోర్లో నీ వర్క్ అలాట్ చేశామన్నాడు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని, ఎక్కడైతే ఏం ఉందిలే అన్నయ్య, జాబ్ ఉందిగా అది చాలులే అంటూ ఇప్పుడు పైకి వెళ్ళనా అయితే అంది. అవును, నీకు ఇక్కడ అంతా తెలుసు, వెళ్ళు, నీకు ఒక రూమ్ నెంబర్ చెప్తాను, అక్కడికి వెళ్ళు, తర్వాత నీకు వర్క్ ఏంటి అన్నది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అంటూ వెళ్ళిపోయాడు అతను. చుట్టూ చూసుకుంటూ పై ఫ్లోర్కి వెళ్ళింది. ఆశ్చర్యం తనలో. అక్కడ ఆ ఫ్లోర్ అంతా చాలా రిచ్ ఇంటీరియర్ డిజైన్తో ఫుల్ ఫోజ్గా చాలా బాగుంది. చూసుకుంటూ అతను చెప్పిన రూమ్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేసింది. కమీన్ అని వచ్చిన వాయిస్కి డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నాకు వర్క్ అలాట్ చేస్తే వెళ్ళిపోతాను, ముందు చూడకుండా చుట్టూ చూస్తూ, అది చెప్పి నీ చేత చేయించడానికి కదా నేను ఇక్కడ ఉన్నది అంటూ అప్పటి వరకు అటు సైడ్ చైర్లో కూర్చున్న సాయి ఒక్కసారిగా ఇటు తిరిగాడు దట్ కన్నింగ్ స్మైల్తో. ఆమె ఫ్యూజులేం కర్మ, ట్రాన్స్ఫార్మర్నే పేలినంత షాక్ అయింది అతన్ని చూసి. నువ్వు ఇక్కడ అని కళ్ళు చిన్నవిగా చేసి చూస్తూ, అంటే ఈ రెస్టారెంట్ కొన్నది నువ్వా అంటూ షాక్ అయింది. సైడ్ స్మైల్తో చైర్ నుంచి లేచి వచ్చి ఎదురుగా టేబుల్ మీద కూర్చొని, అంతలా షాక్ అవ్వకు, ముందు ముందు ఇంకా చాలా తట్టుకోవాలి నువ్వు అన్నాడు ఆమె చెయ్యి పట్టుకుని మీదకు లాక్కుంటూ. ఏయ్ వదులు, నువ్వు ఓనర్ అయితే ఏంటి, నేను ఇక్కడ పని చేస్తే కదా నువ్వు చెప్పింది చేయడానికి, ఇప్పుడే మానేస్తున్నా ఇక్కడ జాబ్ అంది కోపం. ఎందుకు బేబీ అంత ఫ్రస్ట్రేట్ అవుతావు, నేను చెప్పేది విన్నాక అప్పుడు మాట్లాడు అని అంటూ ఆమె గడ్డం పట్టుకుని చెప్తుంటే గింజుకుంటుంది దూరం జరగాలని. ఇంకా దగ్గరకు లాక్కొని, నువ్వు కూల్గా ఉంటే నేను కూల్గా చెప్తాను, లేదంటే నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, తెలుసు కదా నీకు అన్నాడు తననే చూస్తూ సీరియస్గా. గింజుకోవడం ఆపి, ఏం చెప్తావో చెప్పు, వెళ్ళాలి నేను అంది మొహం తిప్పేసి. శైలుని ఒక చెయ్యిని అలాగే పట్టుకుని తన టేబుల్ మీద ఉన్న పేపర్స్ తీసి ఆమె కుడి చేతిలో పెట్టి చదువుకో అన్నాడు. ఆమె లెఫ్ట్ హ్యాండ్ అరచేతిని దానిలో రేఖలని చూస్తున్నాడు. విసుగ్గా అవి తీసుకుని చదువుతున్న శైలు ఫేస్ నిమిషంలోనే అగ్నిపర్వతంగా మారి కళ్ళలో లావా ఉప్పొంగింది. చదువుతూ వెంటనే వాటిని చించేయడానికి ట్రై చేస్తుంటే ఒక్క హ్యాండ్తో అవ్వక నలిపేస్తుంది కోపంతో. అంత కష్టపడకు, అవి ఒరిజినల్స్ కాదు అన్నాడు ఆమె అరచేతిని ముద్దాడుతూ. అరిచింది గట్టిగా కోపంతో. కూల్గా నవ్వాడు. అసలు నా సంతకం ఎలా వచ్చింది వీటి మీద అంటూనే, అంటే నువ్వు కూడా ఆ నీలకంఠంలాగే ఆలోచిస్తున్నావు కదా, ఇంకా నీకు వాడికి తేడా ఏముంది అంది కళ్ళలో అసహ్యం చూపిస్తూ. అంతే, ఆ మాటకి కూల్గా ఉన్న అతను కాస్త ఫైర్ అయ్యాడు ఒక్కసారిగా. అక్కడ మ్యాటర్ అలా రాయలేదని ఫీల్ అవుతున్నావా బేబీ అన్నాడు కోపం కంట్రోల్ చేసుకుంటూ. ఇప్పుడు లేకపోతే ఏమైంది, నీకు నన్ను టార్చర్ చేయడమే పని అయినప్పుడు ఎప్పుడు ఎలాగైనా మార్చేస్తావు కదా, ఇప్పుడు లేకపోయినా అదే అర్థం వస్తుంది, మీ మగవాళ్ళంతా ఇంతే కదా అని కోపంతో అంటుంటే పిడికిలి బిగించి చూస్తున్నాడు. మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఏం చేసినా చెల్లుతుంది అన్న ధీమా కదా, అందుకే కావాలని ఈ రెస్టారెంట్ కొని ఇదిగో నన్ను ఇలా సాధిస్తున్నావు అంది విసుగ్గా చిరాగ్గా కోపంతో చూస్తూ. ఆమె మాటలకి చూపులకి సాయి ఇప్పటి వరకు కంట్రోల్ చేసిన పేషెన్సీ పాకిస్తాన్ పంపించి తనలోని ఒరిజినల్ క్యారెక్టర్ని బయటకు తెచ్చాడు. ఫలితంగా ఆమె బుగ్గలు ఐరన్ హ్యాండ్లో నలుగుతున్నాయి. ఆమె బుగ్గలను పట్టి గట్టిగా ఒత్తుతూ అలాగే వెనక్కి తీసుకెళ్లి గోడకు ఆనించి, మామూలు పొగరలేదు నీకు, చాలానే ఉందే, నా ముందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు గద్దించాడు పెద్దగా. ఈ పొగరే నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, ఇది ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు అన్నట్టు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అది కూడా నా మూలంగా, కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి, అదే నీ పని ఇక్కడ. కాదు కూడదని ఎక్కువ చేస్తే నా అంత తిక్కలు నా కొడుకు మరొకడు ఉండడు అని బుగ్గల మధ్యన ముద్దుగా ముడుచుకొని సున్నాలా ఊరిస్తున్న శైలు పెదవులని తన వేలితో రాస్తూ ముందుకు వచ్చి జత పెదవులను లీక్ చేసి చిన్నగా బయటిచ్చి వదిలాడు. కళ్ళలో నీరు వస్తుంటే వాటిని చూస్తూ, ఇదే నాకు కావాల్సింది, నీలో ఇది మాత్రమే చూడాలి, నేనేం చేసినా ఇలాగే భరిస్తూ సైలెంట్గా ఉండాలి, అలా ఉంటేనే నీకు మంచిది, లేదంటే నీకు కన్నీళ్ళే మిగులుతాయి శాశ్వతంగా అంటూ ఆమెను వదిలి పేపర్స్ని శైలు చేతిలో పెట్టి, నీ నోటితో అక్కడ ఏం రాసి ఉందో ఒక్కసారి చదువు బేబీ అన్నాడు ఆమె ఎదురుగా కూర్చొని. మాట్లాడకుండా ఉన్న ఆమెని చూసి రీడ్ చెయ్యి అన్నాడు వాయిస్ పెంచి. కన్నీళ్లు తుడుచుకొని గోడ దగ్గరే నిలబడి పేపర్లో ఉన్న విషయాన్ని చదివి అతనికి వినిపించింది.
అంతా విన్నాక సో దట్ ఇప్పుడు నువ్వు నాకు పిఏవి ఐ రైట్ అన్నాడు పొగరుగా. మాట్లాడలేదు తను. నేను వర్క్ మోడ్లో ఉంటే నువ్వు నాకు పిఏవి, అదే నాకు ఆకలిగా ఉన్నప్పుడు వంట చేసి కుక్వి, వడ్డించేటప్పుడు సర్వర్వి. నాకు ఏ టైంకి ఏం ఇవ్వాలో ఏం కావాలో చూసుకుని నా అవసరాలను తెలుసుకొని నా కింద పని చేసే ఒక పని మనిషివి. దట్స్ ఇట్ అన్నాడు ఈవిల్ లుక్స్తో. నీ శాలరీ నీ జాబ్కి తగ్గట్టుగానే వస్తుంది, ఎందుకంటే ఒకరి కష్టాన్ని తీసుకునే అలవాటు నాకు లేదు కనుక. నీ జీతం నీకు వస్తున్నప్పుడు నీ పని నువ్వు డెడికేషన్తో చెయ్యాలి కదా. చేస్తావు మరి అన్నాడు హైబ్రో రైస్ చేసి చూస్తూ. ఆన్సర్ ఇవ్వని ఆమెతో నీ సైలెంట్ ఎస్ అని ఆన్సర్ ఇచ్చేసింది అని ఒళ్ళు విరుస్తూ వచ్చి గోడకు చేతిని పెట్టి శైలు తలను పైకంటూ ఆమె నీలి కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకేం కావాలో, నన్ను ఎలా చూసుకోవాలి, నా దగ్గర ఎలా ఉండాలో, నాతో ఏం మాట్లాడాలో అవన్నీ పెళ్లికి ముందే నీకు తెలియాలని ఇప్పటి నుంచి నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. నేర్చుకో బాగా, ఫ్యూచర్లో పనికొస్తుంది కదా. అందుకే ఇక్కడ వర్క్ చేసే మిగతా స్టాఫ్ అప్పు మొత్తం క్లియర్ అయినా నీ అప్పు మాత్రం అలాగే ఉంచాను. నువ్వు నాకు ఇప్పుడు బాకీ పడ్డావు, అది ఇంట్రెస్ట్తో సహా కలిపి కట్టిన తర్వాతే నీకు విముక్తి. అది కూడా కేవలం ఇక్కడి నుంచి మాత్రమే, నా నుండి కాదు. అండర్స్టాండ్ అంటూ ఆమెకు సమీపంగా వచ్చి మెడ మీద ముద్దు పెడుతూ నా దగ్గర నో అన్న పదం చెప్పకు బేబీ, నాకు నచ్చదు. నీ నుంచి మౌనమే అయినా ఎస్ అని మాత్రమే రావాలి అని నుదుటిన ముద్దాడి ఇప్పుడు వెళ్ళి నీ చేతితో నా కోసం ఏదైనా కుక్ చేసి తీసుకురా, చాలా ఆకలిగా ఉంది నాకు అన్నాడు. అప్పటి వరకు కోపంగా ఉన్నవాడు కాస్త చిన్నపిల్లాడిలా మారిపోయి చురుగ్గా చూస్తున్న శైలుని చూసి నీ లుక్స్ వెరీ హాట్ తెలుసా, చాలా బాగుంటాయి నీ ఐస్, పెద్ద పెద్దగా బ్యూటిఫుల్గా. వాటిని చూస్తూ నా సైకో బిహేవియర్ని కూడా మర్చిపోతుంటా అప్పుడప్పుడు. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు కళ్ళు ఊడి కింద పడేలా చూసినా నేను కనికరించను. కానీ వెళ్ళు, ఈ రూమ్కి రైట్ సైడ్ కిచెన్ ఉంది, అది స్పెషల్గా మన ఇద్దరి కోసం మాత్రమే. నాకు నువ్వు వండి పెట్టడానికి, నీ చేతి వంటని నేను తినడానికి. నీకు వంటకి ఏమేం కావాలో ఆ గ్రాసరీ అంతా అరేంజ్ చేసి ఉంది. 15 మినిట్స్లో హాట్ ఫుడ్ నా టేబుల్ మీద ఉండాలి. యూ కెన్ గో బేబీ అన్నాడు చైర్లో కూర్చొని సిస్టమ్ ఆన్ చేస్తూ. మాట్లాడకుండా వెళ్ళబోతుంటే వెయిట్ అన్నాడు ఆమె ముందుకు వచ్చి. ఏం కావాలో అడగవా అన్నాడు హస్కీ వాయిస్తో. అతనితో కోపంగా మాట్లాడి రెచ్చగొట్టడం ఎందుకని ఆలోచించి ఇక్కడ తన వర్క్ టైం ఉన్నంతసేపు నోరు మూసుకొని సైలెంట్గా తన పని తాను చేసుకుని వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని అనుకుంది మనసులో. జీతం ఇస్తున్నాడు, తను వర్క్ చేస్తుంది అంతే, అంతకంటే ఇంకేం లేదు. అతనికి ఎదురు మాట్లాడితే నచ్చదని ఇప్పటికే సాయి క్యారెక్టర్ని ఒక అంచనా వేసిన శైలు అతనితో సాధ్యమైనంత తక్కువగా సౌమ్యంగా మాట్లాడటమే ఉత్తమం అనుకొని తన ఆలోచనలను పక్కన పెట్టి నార్మల్ ఎంప్లాయీలా ఉండాలని బలంగా ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు కూడా తను ఒక వర్కర్నే, కాకపోతే చేసే పని మాత్రం మారిందంతే అని అనుకుంటూ సాయితో నార్మల్గా మాట్లాడాలని. ఏం కావాలి అంది చాలా నెమ్మదిగా. నువ్వే కావాలి, ఇస్తావా నిన్ను నాకు? డోర్కి అడ్డం నిలబడి సూటిగా చూస్తూ అడిగాడు. సహనంగా వింటుందే తప్ప సమాధానం ఇవ్వలేదు. యు నో వాట్ శైలు, నువ్వు నార్మల్గా ఉండే ఈ కాటన్ చుడిదార్లోనే ఇంత అందంగా ఉన్నావు. అదే ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్లో అయితే అస్సలు 2 కళ్ళు చాలో తెలుసా నిన్ను చూడటానికి అన్నాడు అశాంతం తనని స్కాన్ చేస్తూ. మనసు మంచిదైతే అందం ఆటోమేటిక్గా ఉంటుంది. అదే మనసు మూర్ఖంగా ఆలోచిస్తే ఎంత రేట్ పెట్టి కొన్నా డ్రెస్ అయినా అసహ్యంగా ఉంటుంది అంది చురుగ్గా చూస్తూ. ఏం కావాలో చెప్పండి, చేస్తాను అంది మళ్ళీ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని. రెస్పెక్ట్ ఏది అన్నాడు కనుబొమ్మ ఎగరేస్తూ. గట్టిగా నిట్టూర్పు విడిచి ఏం కావాలి సార్ అంది వినయంగా. ఏదన్నా హాట్గా ఉండే సూప్ చేసి తీసుకురా అన్నాడు యాటిట్యూడ్గా. సరే సార్, మీరు అడ్డంగా ఉన్నారు, తప్పుకోండి సార్ అంటూ ఒక తోపు తోసి వెళ్ళింది ఇంకా కిచెన్ వెతకడానికి. నవ్వుతూ వెళ్ళాడు వర్క్ చేయడానికి. అటు పక్కనే ఉన్న కిచెన్ డోర్ దగ్గరకు వచ్చి ఓపెన్ చేసిన శైలజకి కళ్ళు పెద్దవి అయ్యాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్న మాడ్యులర్ కిచెన్ని చూసి లోపలికి వస్తుంటే అది అసలు వంటగదిన అన్నంత అందంగా నీట్గా చాలా బాగుంది. తను అతని కోసం స్పెషల్ డిష్ రెడీ చేస్తుంది, స్టవ్ అవసరమే లేకుండా. ఫర్ ద ఫస్ట్ టైం శైలు పెదవుల మీద ప్రతీకారంతో కూడిన నవ్వు వచ్చి చేరింది. సాయి, నన్ను ఎన్ని తిప్పలు పెడుతున్నావు? ఇప్పుడు నా చేత వండించి తిందామనే. తిను తిను, నీ చేత కన్నీళ్లు పెట్టించకపోతే నా పేరు శైలజానే కాదు అని లోపలే నవ్వుకుంటూ 10 నిమిషాల్లో చేసిన డిష్ని బౌల్లో పెట్టుకొని సాయి చాంబర్ రూమ్కి తీసుకెళ్ళింది. మే ఐ కమిన్ సార్ అంది ఆఫీస్ కాల్ సీరియస్గా మాట్లాడుతున్న
సాయి శైలుని చూసి రమ్మన్నాడు లోపలికి. కాల్లో బిజీగా ఉన్నాడు. ఆమె బౌల్స్ని టేబుల్ మీద పెట్టి ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఒకవేళ సాయి అది తిని నచ్చక తనని ఇక్కడి నుంచి పంపించేస్తాడన్న ప్లాన్ ఆమెది. అబ్బా ఇంకా ఎంతసేపు మాట్లాడతాడు అని మనసులో అనుకుంటూ ఉంది. సాయి మాత్రం చాలా సీరియస్గా కాల్ మాట్లాడుతున్నాడు. ఆమెను చూడకుండా పీసీ చూస్తూ వెయిట్ చేస్తుంది. సరిగా 10 నిమిషాలకు కాల్ కట్ చేసి రిలాక్స్డ్గా సీటుకి వాలిన సాయికి శైలు ఫేస్లో ఏదో తెలియని ఆతృత కనబడుతుంటే వెంటనే లేచి వచ్చి ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు అన్నాడు గమనించి చూస్తూ. ఆమె చిన్నపాటి షాక్కి గురై అదేం లేదు మీరు మీకోసం అంటూ టేబుల్ మీద ఉన్న బౌల్ తీసి సాయి చేతిలో పెడుతూ తినండి అంది. ఆమె అంత సాఫ్ట్గా చెప్తుంటే సాయికి అస్సలు అనుమానమే రాలేదు. పైగా ఏదో ఆనందం. దాంతో నువ్వే తినిపించు ఐఎమ్ సో హంగ్రీ అన్నాడు టేబుల్ మీద కూర్చొని. అంతకన్నా అదృష్టమా అని అనుకుంటూ అందుకోసమే తెచ్చిన పెద్ద స్పూన్తో స్పూన్ తీసుకొని సాయి నోటికి అందించింది. సాయికి దాని టేస్ట్ తెలిసేలోగానే 4 స్పూన్లు ఫాస్ట్గా తినిపించేసింది. ఇక చూసుకో సాయి ఫేస్ అంతా ఎర్రగా మారిపోయి కళ్ళు రెడ్గా అయిపోయాయి. అరిచేస్తూ ఇట్స్ టూ మచ్ స్పైసీ అన్నాడు చెమటలు పట్టిన ఫేస్తో. వాటర్ అన్నాడు. లేవో అంది ఒక్కసారిగా నవ్వేస్తూ. అతడు షాక్ అయ్యాడు దెబ్బకు. ఏం పెట్టావే ఇంత కారంగా ఉంది మండిపోతుంది నోరంతా అంటూ వేడి ఆవిర్లు చెవుల్లోంచి వస్తున్నట్టుగా అరిచాడు సాయి. నేనేం చేశాను సూప్ అడిగా చేసి తెచ్చాను అంది గట్టిగా నవ్వుతూ. సూప్ ఇంత కారంగా ఉంటుందా అంటూ చుట్టూ వాటర్ కోసం వెతుకుతుంటే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ని ఓపెన్ చేసి కింద పారబోసేసింది. తల పట్టుకుని అరుస్తున్నాడు. లేకపోతే నన్ను టార్చర్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నా. ఇది సూప్నే సీఈఓ సార్ గారు, కాకపోతే రెడ్ మిర్చితో చేసిన ఆంధ్ర స్పెషల్ పచ్చి పులుసు. కావాలంటే మా ఊర్లో అడగండి ఎంత ఫేమస్నో చెప్తారు అంటూ సాయి అవస్థ చూసి పడిపడి నవ్వుతుంది. వాట్ యూ స్టూపిడ్ గర్ల్ నిన్ను అంటూ అరుస్తున్నాడే కానీ కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తూ కనబడటం లేదు. అసలు ఎంత రెడ్గా అయ్యాయంటే రక్తంలా మారిపోయాయి. ఒసేయ్ వాటర్ ఇవ్వవే నాకు ఇంత స్పైసీ ఫుడ్ అలవాటు లేదు కడుపులో మండిపోతుంది అంటూ చాలా కష్టంగా అంటున్న సాయిని చూసి అప్పటి వరకు నవ్వుతున్న శైలుకి టెన్షన్ మొదలైంది. అతని దగ్గరకు వచ్చి కళ్ళలోకి చూసింది. చాలా ఎర్రగా మారిపోయి ఉన్నాయి. ఫేస్ అంతా కూడా రెడ్గా తయారైంది. చూస్తున్న శైలుకి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. తను సరదాగా ఏడిపిద్దామని చేసిన పని ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టడంతో అసలు ఎలా ఉందో ఈ సూప్ కొంచెం టేస్ట్ చేసింది. అంతే ఆమెకి నసాలానికి ఎక్కింది కారం. అంత కారంగా ఉందది. అమ్మో ఇంత కారం నేనెప్పుడూ చేయలేదు కదా. ఒకవేళ కిచెన్లో నాకు తెలియక వేరే ఇంగ్రీడియంట్ ఏమన్నా వేసేసానా ఇప్పుడు ఎలా అని తన కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. సాయిని అలా చూడలేక ప్లీజ్ సాయి రియలీ సారీ నేను ఏదో ఏడిపిద్దామని అలా చేశాను. నిజంగా నీకు ఇలా అవుతుందని అనుకోలేదంటూ సోఫాలో తల పెట్టుకుని కూర్చున్న సాయి ముందు మోకాల మీద కూర్చుని బాధగా అంది. అయితే సాయి అది వినే పరిస్థితిలో లేడు. ఇట్స్ సో హారబుల్ అన్నాడు కష్టంగా. తన వల్ల కావట్లేదు అసలు సాయిని అలా చూసి. మొదటిసారి జాలేస్తుంది అతని పరిస్థితికి. తన చున్నీతో అతని ఫేస్కి పట్టిన స్వెట్ అంతా తుడుస్తుంది. మంట లోపల అయితే పైన చల్లదనం ఏం తీరుస్తుంది. కాళ్ళు చేతులు ఆడటం లేదు ఆమెకి. వెంటనే ఇంకో ఆలోచన లేకుండా అతని ఫేస్ని తన దోసిట్లోకి తీసుకొని పొగలు కక్కుతున్న అతన్ని చూడలేక తన పెదవులతో అతని పెదవులను కలిపేసింది. మంటకి నోరంతా వేడి పొగలు కమ్మేసిన అతనికి చల్లని ఐస్ ముక్కలాంటి ఆమె స్పర్శ తగలగానే వెంటనే శైలు పెదవులను మరింత గాఢంగా అందుకొని తన క్షుద్బాధను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.